సామాన్య కార్యకర్త కూడా ఇక జనసేనలో లీడర్ అవ్వబోతున్నాడు. రంపచోడవరం వేదికగా పవన్ కళ్యాణ్ పంపిన స్క్రీన్ టెస్ట్ ఏంటో తెలుసా? పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే లక్ష్యంగా రంపచోడవరంలోని ఆర్క రిసార్ట్లో జనసేన సమాచార సేకరణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ హైప్రొఫైల్ మీటింగ్కు జనసేన కీలక నేత ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు అధ్యక్షత వహించారు. పార్టీ కోసం మొదటి నుంచి అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. సామాన్య కార్యకర్తలు సైతం నాయకులుగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ పార్టీ సభ్యత్వ ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాస్ ఫోటోలతో పాటు ఇప్పటివరకు పార్టీ కోసం చేసిన సేవా కార్యక్రమాల రికార్డులను సబ్మిట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వచ్చిన పరిశీలకులు వీటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్న జనసేన వ్యూహం ఇప్పుడు మిగిలిన పార్టీల్లో గుబులు రేపుతోంది. మరి ఏజెన్సీలో జనసేన వేస్తున్న ఈ అడుగులపై మీ కామెంట్ ఏంటో చెప్పండి. చాలామంది కార్యకర్తలు అద్భుతంగా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్లో అద్భుతంగా చాలా యాక్టివ్గా పాల్గొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విజయానికి చాలా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 2024 ముందు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో హెరాస్మెంట్కి గురైనటువంటి కార్యకర్తలు ఎంతో ఉన్నారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. సో అలా అందరినీ కూడా ఎవరైతే అలా కష్టపడ్డారో పార్టీ కోసం, అది అంతకుముందు కార్యకర్తలుగానో లేకపోతే పదవుల్లో ఉన్నవాళ్ళైనా, పదవులు లేకపోయినా కార్యకర్తలుగా ఉన్నవాళ్ళైనా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తాం.